మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యం నుంచి చదువుకుందాం. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం. ఈ వాక్య భాగం, ఈ వాక్యంలో రాయబడిన ఒక సందర్భాన్ని మనం చూస్తే దేవుని యొక్క ప్రేమ స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవుడు తన ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనది, శక్తి కలిగింది. మనం ఎంత హీనులమో, నేను దీనులమో అనలేదు, ఎంత హీనులమో ఆయన అంత గొప్పవాడు. అసలు కొలత కానీ లెక్క కానీ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కానీ అసలు వేయడానికే లేదన్నమాట. అంత తేడా. అలాంటి మహోన్నతుడైన దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు నా స్థాయి ఏంటి, అసలు వీళ్ళ స్థాయి ఏంటి, అసలు వీళ్ళ దగ్గరికి నేను ఎందుకు రావాలి అనే స్వభావం కనుక వస్తే అసలు మనం సరిపోమట. ఆ సంఖ్య ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ సంఖ్య ఏమో అసలు ఏమీ లేదు. అలాంటి దేవుడు మనల్ని దేవుడు ప్రేమించాడు, పిలుచుకున్నాడు. ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనుల్లో మనం ఆరాధించడానికి, సేవించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే ఇంత గొప్ప దేవుడు మన జీవితాల్లో కలుగు చేసిన ఈ మేలులను బట్టి మనం కొన్నిసార్లు ఏమనుకుంటూ ఉంటామంటే ఇదంతా నా బలమే, ఇదంతా నా జ్ఞానమే, ఇదంతా నా తెలివే, దేవుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఇదంతా నాదే 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 అనుకుంటూ ఉంటాం. మనకి దేవుడిచ్చిన పనులను కూడా మనం ఏమనుకుంటామంటే ఇవి దేవుడు మనకి ఇచ్చాడు కదా అనుకోం, ఇవి మనకి బై భర్తలా వచ్చేసినాయి అంతే. కొంతమంది ఏమనుకుంటారంటే మా తల్లిదండ్రులు మాకు ఇచ్చారు అనుకుంటూ ఉంటారు. కొంతమంది మా చుట్టూ ఉన్న వ్యవస్థ మాకు ఇచ్చింది ఇదంతా అనుకుంటారు. కొంతమంది నేను కష్టపడ్డాను అనుకుంటుంటారు. ఇలా మనుషులు ఏమైనా అనుకోవచ్చు.
దేవుడు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అలాగా, ఓహో అలాగా, నువ్వు చాలా బలవంతుడువా, నువ్వు చాలా శక్తి కలిగిన వాడువా, అసలు నీకు ఎదురు లేదా, తిరుగు లేదా, సరే అని దేవుడు అనుకుంటూ ఉంటాడు. అయితే బలవంతులైన వారు తమ బలమును చూసుకొని మిడిసిపడతా ఉంటారు. నాకు ఇంత బలం ఇచ్చాడు దేవుడు అని. జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ జ్ఞానమును చూసుకొని నాకెంత జ్ఞానం ఉంది అనుకుంటూ ఉంటారు. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, తెలివి తక్కువ వాళ్ళే బాగా బతకగలుగుతారు. తెలివితేటలు ఎక్కువైపోయినాయి అనుకోండి, బతకలేరు. తెలివితేటలు ఒక మాత్సరగానే ఉండాలి. అవి ఎక్కువైపోయినాయి అనుకోండి, మనం చాలా చాలా పాడు చేసుకుంటాం మన జీవితాన్ని. ఎక్కువైపోతాయి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది మనకి. ఏంటి ఆఖరి నిమిషంలో అయినా సరే మనం చేసేయగలం. అయితే ఇక్కడ దేవుడు అన్నాడు, మిమ్మల్ని దేవుడు పిలిచాడు కదా, ఆ పిలిచేటప్పుడు మిమ్మల్ని దేవుడు ఎలా పిలిచాడో ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని ఏమని పిలిచాడో ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎందుకు పిలిచాడో ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మనందరినీ పిలిచాడంట. స్తోత్రం, హల్లెలూయా. దేనికి పిలిచాడు? తనకు సాక్షిగా ఉండవని పిలిచాడు. తనకి మహిమకరమైన వ్యక్తులుగా బ్రతుకుతామని పిలిచాడు. తన ఎదుట మనం నిలిచి తనని చూపిస్తామని పిలిచాడు. అయితే పిలవబడిన మనము పిలవబడ్డాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిరాధారంగా పిలవబడ్డాము కొన్నిసార్లు. దిక్కుతోచని సమయంలో ప్రభువా నువ్వే దిక్కు, నువ్వే ఆధారం ప్రభువా, నువ్వే ఆశ్రయం నాయన చెప్పి మనం దేవుని సన్నిధిలో గోజాడిన, నేనున్నాను కదా నీకెందుకు, నేను నీకు బలం ఇస్తాను, నేను నిన్ను కాపాడుకుంటాను, నిన్ను సురక్షితంగా ఉంచుకుంటానని అలాంటి నిస్సహాయమైన స్థితిలో మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర రా, నీకు స్థానం ఇస్తాను అన్నాడు దేవుడు. పేతురు కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ చేపలు పడక పాపం ఆ వల కడుక్కుంటుంటే పేతురుని చూసి దేవుడు జాలిపడ్డాడు. నీ పడవలో నేను ఎక్కుతానన్నాడు. ఆ పడవలో ఎక్కాడు, కొంతసేపు వాక్యం చెప్పాడు. ఆ తర్వాత పడవను లోతుకు నడిపించి ఆయనకి కావలసిన సమృద్ధికరమైన చేపలను దేవుడు దయచేశాడు. ఇలా మనం ఒక్కొక్కళ్ళని చూసినట్లయితే జక్కయ్య అనేవాడు అసలు దేవుడు ప్రజలు కూడా వాడిని పరిశుద్ధుడిగా ఎంచరు. వాడు ఒక వేస్ట్ క్యాండిడేట్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. అందుకే యేసుప్రభుతో ఈయనేంటి ఇలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తున్నాడేంటి అన్నాడు. అడిగితే డబ్బులు ఉన్నాయి, కొంతమంది డబ్బులు ఉంటాయి, ఉపయోగం ఏముంది, బోల్డ్ డబ్బులు ఉంటాయి, కానీ మంచి సాక్ష్యం ఉండదు, మంచి పేరు ఉండదు. జక్కయ్య దగ్గర కూడా బోల్డ్ డబ్బులు ఉన్నాయి, కానీ మంచి పేరు లేదు, సాక్ష్యం లేదు. అలాంటి వాళ్ళని పిలిచాడు దేవుడు. తనకు అర్థమైపోయింది, తను అందరూ గౌరవించే విధానం, అతను అందరిని ప్రేమించే విధానం 1-2 గంటల్లో యేసుప్రభు ప్రేమించిన తర్వాత తన స్థితి మారిపోయింది. సాయంకాలం అయితే అందరూ నీళ్లు పట్టుకునే సమయానికి వెళితే ఆ సమయంలో అందరూ ఆడవాళ్ళు ఉంటారు. తిన్నంగా ఉంటారా? అమ్మా కాపురాలు చేసుకునే ఒళ్ళమ్మ మేమంతా, నువ్వు మాతో ఉన్నావు అనుకో మమ్మల్ని కూడా నీలాగే లెక్కెత్తారమ్మా, దయచేసి రాకమ్మా అని ఉంటారు ఎన్నోసార్లు.
అసలు ఆడోళ్ళు నోట్లో అసలు ఆపుకోలేరు, అస్సలు ఆపుకోలేరు ఆడోళ్ళు. అందుకని సాయంత్రం 6 గంటలకు రాకుండా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. నీళ్ళకి ఎప్పుడైనా సరే ఎప్పుడు పట్టుకుంటారు? పొద్దున్న వెళ్తారు, సాయంకాలం వెళ్తారు. ఇప్పుడు అంటే పైపులు వచ్చేసినాయి. పూర్వకాలం అయితే పొద్దున వెళ్ళిపోయి ఇంకా వెలుగు రాకుండానే వెళ్ళిపోయి ఆ చెరువుల దగ్గర, కాలువల దగ్గర, గోదావరి దగ్గర కొంతమంది ఎక్కడ అందుబాటులో నీళ్ళు ఉన్నాయో ఆ టైంకి తెచ్చేసుకునేవారు నీళ్ళు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళేవారంటే సాయంకాలం వెళ్ళేవారు. సేమ్ పైపు టైమింగ్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా అదే టైం పెట్టారు. పొద్దున్నే ఒకసారి పైపు ఇస్తాడు, సాయంకాలం ఒకసారి పైపు ఇస్తాడు. ఇప్పుడు కూడా ఎప్పుడు పొద్దున సాయంకాలం వెళ్తారు. 12ంటికి ఎవడాళ్ళు నీళ్ళకి, 12ంటికి నీళ్ళకి ఎవడ, ఇప్పుడు 12ంటికి వెళ్ళింది నీళ్ళకి. ఎందుకు 12ంటికి వెళ్ళింది? ఆ టైంలో ఎవరు ఉండరు, ఎవరైనా అవమానిస్తారు, సిగ్గుపరుస్తారు. ఎందుకు వచ్చింది? మన బతుకే సరిలేని బతుకు, వాళ్ళతో దెబ్బలాడాలి. నువ్వెలాగా వాళ్ళతో పోట్లాడాలి. ఎందుకు వచ్చింది? సాయంత్రం 6 గంటలకు వెళ్ళేదానికంటే 12 గంటలకు వెళ్ళిపోయి ఉంటే బాగుండు అనుకుని ఆవిడని పిలిచాడు దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అలాగే అనుకునేవాడిని. జీవితంలో ఏం చేసినా ఫలించదు. మనం దరిద్రం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏ పని చేసినా నాశనం అయిపోయింది. ఏ విషయంలో కూడా అబ్బా చెప్పుకోదగింది ఏమీ లేదు. అలాంటి పరిస్థితులు అనుకుంటూ ఉండేవాడిని, నేను అసలు దేనికైనా ఉపయోగపడతానా, బ్రతుకులు ఏదైనా సాధించగలుగుతానా, నా జీవితంలో అసలు ఏదైనా సాధించగలుగుతానా. అలాంటప్పుడు పిలిచాడు నన్ను. అబ్బా సుపీరియర్, సూపర్ అని పిలవలా, ఈడంత గొప్పోడు ఎవడో లేడని పిలవలా. సహజంగా షాపుల్లోకి వెళ్తే షాపుల్లోని నుంచోవాలి ఇలాగా, అసలు నేను నుంచోలేకపోయాడిని, నుంచోలేక కూర్చునిపోయాడిని. నాకు వాళ్ళు పనిస్తే ఇస్తారా లేదా లేదని కూర్చుండిపోయాడిని. నేను 5 నిమిషాలు కూడా నుంచోలేను. నేను బండి మీద కూర్చున్నా సరే ఇలా 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 కదిలిపోతూ ఉండేవాడిని. గట్టిగా కనుక నేను ఒక 2 కిలోమీటర్లు కనుక నడిచాను అనుకోండి, 3 రోజుల దాకా లేగను. నాకన్నా చిన్నోళ్ళు జాలిపడేవారు, నాకన్నా పెద్దోళ్ళు జాలిపడేవారు. ఒక డెలికేట్ బాడీ మాట. ఒకవేళ చదువు ఏమైనా శుభ్రం అద్భుతమైన చదువు అంటే లేదు. చెప్పుకోదగ్గ డబ్బులు, ఒకవేళ మన దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉండి దేవుడు మనల్ని పిలిచాడంటే లేదు. ఎలా పిలిచాడు నన్ను దేవుడు, ఎలా పిలిచాడు మన దేవుడు. ఇప్పుడు మీలో దేవుడు మేము పెద్ద కులం వాళ్ళు పిలిచిన వాళ్ళు, మమ్మల్ని పెద్ద కులం అని పిలిచారండి అని వాళ్ళు చేయొద్దండి. ఎవరు లేరా? మేము చాలా డబ్బున్న వాళ్ళు అండి, దేవుడి కోసం ఉపయోగపడతాం అన్న వాళ్ళు పిలిచిన వాళ్ళు చేయొద్దండి. కొంతమందికి పైకి ఉండదు కానీ మనసులో ఉంటుంది, పైకి ఉండదు కానీ మనసులో ఉంటుంది. మేము ఫలానా వాళ్ళం అని దేవుడు మమ్మల్ని పిలిచాడు. మేమేంటో తెలుసా? దేవుడు ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఓ సంగమా, నిన్ను దేవుడు ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు ఒకసారి ఆలోచించు. నువ్వు గొప్పోడు అని పిలిచాడా? నీ కులం ఫలానా అని పిలిచాడా? నీ దగ్గర డబ్బులున్నాయని పిలిచాడా? ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు? ఎప్పుడు పిలిచాడు అని ఒకసారి ఆలోచించండి అన్నాడు. కానీ విషయం ఏంటంటే, దేవుడు పిలిచేటప్పటికి ఏమీ ఉండవు మనకి, పిలిచిన తర్వాత అన్నీ వచ్చేస్తాయి మనకి. ఏమొచ్చేస్తాయి? అసలు మా కుటుంబం అంటే మామూలు కాదు, బేబచ్చం.
అసలు మా కుటుంబానికి ఇటు 6 తరాలు, ఇటు 6 తరాలు ఉన్నాయి. అసలు మామూలు కాదు బాబు, మేము బేబత్సం అంటే మామూలు బేబత్సం కాదు. మా తాతలో ఏంటది నేతులు తాగారు. అప్పుడు వచ్చి మా మూతులు వాసన చూడండి, ఎంత కమ్మగా వస్తుందో వాసన. నువ్వు ఎంత నెయ్యి నాకినా నీ నోరు పాసి వాసన వస్తుంది. అసలు మేము ఒకప్పుడు అసలు ఎలా అంటే మామూలు కాదు, బేబత్సం అని. గుర్రపు బండ్ల మీద తిరిగేవాళ్ళం. మళ్ళీ పిలిచేటప్పటికి ఏముండవు, ఎడిషనల్గా వచ్చేస్తా ఉంటాయి. దేవుడు కృప నాకు ఏవి లేవు కాబట్టి నేను చెప్పుకోవడానికి కూడా ఏం లేవు. కొంతమంది ఉండి చెప్పుకుంటారు, కొంతమంది లేకపోయినా చెప్పేసుకుంటారు. ఎందుకు? ఏదో ఒకటి సృష్టించాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో గోడ కట్టాలి, మట్టి గోడ అయినా సరే కట్టాలి. అసలు మామూలు కదా బేబత్సం. మేము అసలు అంత ఇంత కాదండి. అయితే నువ్వు దేవుడికి అక్కర్లే, అంత సూపరోడు నీకెందుకు, దేవుడికి ఎందుకు? అంత సూపరోడు నువ్వు దేవుడికి ఎందుకు? మిమ్మల్ని ఎలా పిలిచాడో, ఎప్పుడు పిలిచాడో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలా పిలిచాడో, ఎప్పుడు పిలిచాడో, ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇప్పుడు నేను కూడా మీతో చెప్తున్నాను, మిమ్మల్ని ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఒక మాటలు రాసుంటాయి చూడండి, 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏ శరీరి దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడు మనల్ని ఏం చేశాడంట? మనల్ని ఏర్పరుచుకున్నాడట. ఏంటది? జ్ఞానులను సిగ్గుపరచు. దేవుడు ఏం చేసుకున్నాడట? ఎక్కడి నుంచి? శరీర రీతిగా ఆలోచిస్తే మీలో జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను కాదు. అంటే ఏం కాదు, మనం అలాంటి వాళ్ళని పిలిచాడు దేవుడు. అందుకంటాడు కదా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్న తగని నన్ను పిలచినావయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్న తగని నన్ను పిలచినావయ్యా, నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా, నాలో నివాసముండగోరినా నాతో పూజింపనందు చేరినా, నాలో నివాస
సహవాసముండగోరినా నమ్మదగిన నా మంచి యేసయ్యా ఎన్న తగని నన్ను పిలచినావయ్యా నీతో స్నేహం నీతో స్నేహం హల్లెలూయా. ఏ శరీరు అతిశయింపకుండునట్లు మనల్ని దేవుడు పిలిచాడు. పిలవబడిన మనమందరం కూడా మనల్ని దేవుడు ఎలా పిలిచాడు అని ఆలోచించట్లేదు. మనం చాలా సూపరే, మనం చాలా గొప్పవాళ్ళమే, మనకి దేవుడు చెప్పలేనంటే టాలెంట్లు ఇచ్చాడే. మీ అందరి మధ్యలోని ఏదైనా ఒక పాట బాగా నేర్చుకుని నేను పాడాను అనుకోండి, నేర్చుకున్న పాట నేను పాడేసి అనుకుంటాను అసలు సూపరే అనుకుంటాను. కానీ ఎవరైనా సింగర్ వచ్చి పాడింది అనుకోండి, నా పాట మొత్తం లేచిపోద్ది. ఆ సింగర్ పాడింది ఆవిడికంటే సింగర్ పాడింది అనుకోండి, అది లేచిపోద్ది. పూర్ణమైనది వచ్చినప్పుడు నిరర్ధకం అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. అప్పుడు పెద్ద ఉండదు, ఏమి అబ్బా అనుకునేది ఉండదు. ఎందుకంటే స్మాష్ అయిపోయింది. ఈరోజు మనం ఎలా అనుకుంటామంటే, ఇలాగు దేవుడు నన్ను పిలిచాడు, నాలో ఇన్ని టాలెంట్లు ఉన్నాయి కాబట్టి దేవుడు పిలిచాడు. నేనేమనుకుంటానంటే, పనికి రాని వాడిని పిలిచి పనిని ఇస్తున్నాడు అంతే. ఇప్పుడు చేస్తున్న పనేది నాకు వచ్చింది కాదు, మీకు తెలిసింది కాదు. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అందుకని మనం అతిశయించడానికి వీలు లేదు. మనం పొందిన దానిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఒకవేళ మనం అలా అతిశయిస్తే మన జీవితం వ్యర్థమే, మన జీవితం వ్యర్థమే. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ ఆ ప్రజలను గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తున్నాడు. 9వ అధ్యాయం 23వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. శూరుడు శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. తర్వాత ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అయిపోద్ది నీ జీవితం. కరెక్ట్ 10 సంవత్సరాలు రాసుకో. నువ్వు అలా అతిశయించడం మొదలుపెట్టావంటే ఒక 10 సంవత్సరాలు రాసుకో. 10 రోజుల్లో అనుకోకండి, నువ్వు అలా దిగిపోతావు. కరెక్ట్ 10 సంవత్సరాలు అయ్యేసరికి నువ్వు రోడ్డు మీద నిలబడతావు. మీరు ఎవరైనా చూసుకోండి, మొత్తం నేను చెప్పే శాఖ అంతా అందులో కనపడుతుంది అనుకోండి. ఓకే, ఇది 2024, 34 వచ్చేసరికి రోడ్డు మీద నిలబడతాడు. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, 2 సంవత్సరాలు అయింది అనుకోండి, ఇంకో 2 సంవత్సరాల ముందే ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయింది అనుకోండి, ఇంకో 6 సంవత్సరాలు వీడు రోడ్డు మీద నిలబెడతాడు. దేవుడు నిలబెడతాడు కాదు, వాడు నిలబడిపోతాడు. దావీదుకు కలిగిన బాధలన్నింటిలో అతన్ని దేవుడు విడిపించేను రాసి ఉంటుంది. తనే రాస్తాడు ఆ మాటలు.
దావీదుకు తనకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన విడిపించెను. దావీదుకి చాలా బాధలు ఉన్నాయంట, ఆ బాధలన్నిటిలోంచి దేవుడు అతన్ని విడిపించాడట. చాలా చోట్ల ఒక పెద్ద పేరు కనబడుతుంది, మీకు తెలుసా? ఆయన యోధా గోత్రపు సింహం అంట. అసలు యోధా గోత్రాన్ని గురించి యేసుప్రభు మాట్లాడిన మాటల ప్రతి సందర్భంలో కూడా యేసుప్రభు పేరు పక్కన ఒక అతని పేరు పేరుతారు. ఎవరైనా? దావీదు కుమారుడా. ఆ గోత్రానికి కింగ్ అయినా ఏంటి, ఆ గోత్రంలో ఆయనే కింగు. ఆ కింగ్కి బదులుగా ఆ కింగ్ లాంటి కింగు ఇంకో కింగ్ వచ్చాడు. యోధా గోత్రం అయింది. ఆయన్ని అడిగితే దావీదా నువ్వు కింగు కదంటే, కింగు కాదు నా బొంద కాదు, నేను కింగ్ ఏంటి? 7గురిని ఒకలా చూశాడు మా నాన్న, 8వ వాడిని నన్ను ఒకలాగా చూశాడు మా నాన్న. నాకేమని పేరు పెట్టారంటే వేస్ట్ గాడ్ అని పేరు పెట్టి అందరి మిలిటరీలకి పంపించి నన్నేమో గొర్రెలు కాసుకోవడానికి పంపించారు. ఈయన ఎవరంట? చక్రవర్తి అంట, యోధా గోత్రపు సింహం అంట. నేను అలాంటి వాడిని. నాకేమి లేదు, నేనంత బలవంతుణ్ణి కాదు కనుక దేవుని బలాన్ని ఆశ్రయించాను. దేవునికి స్తోత్రం. నేనంత జ్ఞానవంతుడిని కాదు కనుక దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించాను.